ఈ రోజున శివారాధనకున్న ప్రాధాన్యత ఏంటి? ఇందాక మనం అనుకున్నట్లుగా కాశీఖండము, శివమహాపురాణం వీటన్నిటిని ప్రమాణంగా తీసుకుంటే సోమవతి అమావాస్య అంటే శివుడికి ఎంతో ఇష్టం. స్వయంగా పార్వతితోనే ఈశ్వరుడు చెప్పాడు, అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు నన్ను పూజించినా విష్ణువుని పూజించినా మేమిద్దరం పరమానంద భరితులమవుతామని శివుడు పార్వతితో చెప్పాడని దేవి భాగవతంలో ఉంది. అందుకే శివుడికి చాలా ఇష్టమైన రోజు. అందులోనూ అమావాస్య ఉదయం 8:24 వరకు ఉంది. అంటే సోమవతి అమావాస్య రోజు రాహుకాలంలో అమావాస్య ఉంది. రాహుకాలం ఎప్పుడు ఉంటుంది? సోమవారం సహజంగా ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో సోమవారం రాహుకాలం ఉంటుంది. సోమవతి అమావాస్య ఉదయం 8:24 వరకు ఉంది. కాబట్టి సోమవతి అమావాస్య రోజు రాహుకాలాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే అమావాస్య కానీ సోమవారం కానీ కలిసి వచ్చిన రోజు రాహుకాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తే మనస్సులో ఏ కోరికన్నా ఆ కోరిక తొందరగా నెరవేర్చుకోవచ్చు. అందులోనూ పరిహార శాస్త్రం పరంగా సోమవారం రాహుకాలం ఉన్నప్పుడు శివాలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించినట్లయితే గృహయోగం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. చాలామంది భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటారు, కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది. సొంతింటి కళ నెరవేర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ సొంతింటి కళ తొందరగా నెరవేర్చుకోవడానికి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 మధ్యలో అంటే రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. అందులోనూ అధిక మాసంలో సోమవారం అమావాస్యతో కలిసి వచ్చింది. ఎంత అద్భుతం చూడండి. కాబట్టి ఈ సోమవతి అమావాస్య అందరూ కూడా ఉదయం 7:30 నుంచి 8:24 మధ్యలో ఆ అమావాస్య ఘడియల్లో, అందులోనూ అధిక మాసంలో వచ్చింది, శివాలయ ప్రాంగణంలో 2 నిమ్మకాయలు కోసి రసం పిండి దొప్పలు వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దానిలో పువ్వొత్తి వేసి 4 నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించుకోండి. ఖచ్చితంగా తొందరలోనే గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చంద్రుడికి గాయాలు దెబ్బలు అయితే సామర్లకోట దగ్గరికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకొని తనకున్న గాయాలు దెబ్బలు పోగొట్టుకున్నాడని శివమహాపురాణంలో చెప్పారు కదా. అందుకని ఎవరైనా అనారోగ్యాలు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఒక అనారోగ్యం తర్వాత ఒక అనారోగ్యం వస్తున్న వాళ్ళు, కారణం తెలియని అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఈ సోమవతి అమావాస్య ఉదయం 8:24 లోపు శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ ఈశ్వరుడికి ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేసుకోండి. నవగ్రహాల్లో చంద్రుడు అలానే చేశాడు, తనకున్న సమస్యలు పోగొట్టుకున్నాడు. కాబట్టి అందరూ కూడా ఆవు పాలతో ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసుకోండి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు కూడా బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అని 3 నామాలు చెప్పారు. ఈ 3 నామాలు చదువుతూ ఆవు పెరుగు శివలింగం మీద పోస్తే ఎంత తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నా తొందరగా బయటపడచ్చని శివపురాణంలో చెప్పారు. అందులోనూ ఇంత శక్తివంతం అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఆవు పాలు, ఆవు పెరుగుతో అభిషేకం ఈ సమయంలో చేసుకోండి. అలాగే చాలామందికి సర్పగ్రహాల వల్ల ఇబ్బందులు ఉంటాయి, సర్పదోషాలు ఉంటాయి. సర్పదోషాలు ఉన్నవాళ్ళు, రాహుకేతు దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అలాగే కాలసర్ప దోషాల వల్ల ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఇది పరమాద్భుతమైన అవకాశం. మనకు అన్ని పురాణాలు, శాస్త్రాల్లో చెప్పారు. ఖచ్చితంగా ఈశ్వరుడికి తేనెతో అభిషేకం చేసుకోండి. ఉదయం 8:24 లోపు ఎవరైతే శివుడికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ మంత్రజపం చేస్తారో ఖచ్చితంగా కాలసర్పదోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. చెరకు రసంతో అభిషేకం చేయటం ద్వారా కూడా అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి, ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా అభిషేకాలు చేయటం, ఈ సోమవతి అమావాస్య ఘడియలున్న సమయంలో నిమ్మదీపాలు శివాలయ ప్రాంగణంలో వెలిగించుకోవటం, అన్నిటికంటే గొప్పది చండీ ప్రదక్షిణ.